మరి ప్రతి కార్యం కూడా పాత నిబంధనలో భూసంబంధమైన వాటి విషయాన్ని గురించినటువంటి అక్కర కలిగి దేవుడు ఉన్నాడు. మరి దానికి వ్యతిరేకమైన దిశలో ఉన్నటువంటి నిబంధనే క్రొత్త నిబంధన. అది భూసంబంధమైన బలులు కాదు, భూసంబంధమైన శుద్ధి కాదు. కానీ అక్కడ చెప్పబడుతున్నటువంటి కార్యాలన్నీ కూడా ఆత్మకు సంబంధించిన కార్యమే. ఆరాధన ఆత్మ సంబంధమైనదా? ఆత్మ ప్రతి సంబంధం. చర్చి కట్టడలో, సంఘ కట్టడలో చూస్తాం. దేవుడు శరీరధారి కాబట్టి ఆరాధించువారు శరీరముతోనూ సత్యముతోనూ ఆరాధించాలా? అది రషే గారు ఆత్మతో సత్యముతో. తప్పు. దేవుడు శరీరధారి కాబట్టి ఆరాధించువారు శరీరముతోనూ సత్యముతోనూ ఆరాధించాలా? అది పాత నిబంధన చట్టం. పాత నిబంధన చట్టంలో శరీర శుద్ధి, భూసంబంధమైన బలులు, భూసంబంధమైనటువంటి అర్పణలు, భూసంబంధమైనటువంటి దాన ధర్మాలు, వాటిని గురించి పాత నిబంధన మాట్లాడతాయి. కానీ కొత్త నిబంధన అయితే ఆత్మకు సంబంధించిన కార్యమే. ఇప్పుడు ఇశ్రాయేలీలు దేవాలయానికి పోవాలంటే ఎక్కడికి వెళ్ళాలా? సంవత్సరములకు ముమ్మారు యెరూషలేములోనికి వెళ్ళాలా? యెరూషలేములో ఉన్నటువంటి మందిరం భూసంబంధమైన కట్టడనా? అవును. మరి ఆ భూసంబంధమైన కట్టడంలో దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే అక్కడ ఏదో ఒక విగ్రహమో లేకపోతే ఒక రూపంతో దేవుడిని ఆరాధించడం లేదు. ఆ దేవాలయంలో ఏముంది? యెరూషలేములో ఉన్న దేవాలయంలో మందసం ఉంది. మరి మందసంలో మనం నిర్గమకాండంలోనే చదువుతాం. దేవుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడంటే మందసం ఉంటుంది. మందసం మీద కరుణాపీఠం ఉంటుంది. కరుణాపీఠం మీద 2 కెరూబులు ఉంటాయి. ఆ కెరూబుల మధ్య ఉండి దేవుడు మాట్లాడతాడు అనమాట ఆ యాజకులతో. ఇప్పుడు దేవాలయం యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలో మందసం ఉంది. మందసం మీద కరుణాపీఠం ఉంది. కరుణాపీఠం మీద 2 కెరూబులు ఉంది. దాని మధ్యలో నుండి దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడంటే ఇప్పుడు కాదు. పాత నిబంధన కాలంలో క్రీస్తు చట్టం రాకముందు యెరూషలేముకి వెళ్ళేవారు. మరి ఈ దినాల్లో దేవునికంటూ ప్రత్యేకమైనటువంటి ఒక భూసంబంధమైన స్థలం ఉందా? లేదు. ఆయన నివాసం ఎక్కడుంది? మన హృదయం. ఆయన నివాసం పరలోకం. ఇప్పుడు చెప్తారు కదా, ఇప్పుడు కొంతమంది ఆర్టికల్ కూడా రాశారు. ప్రభువునందు ఉన్నటువంటి సహోదరులు దానికి రాజధాని ప్రధాన పట్టణం పరలోకం అని రాస్తారు. దానికంటూ భూమి మీద ఎలాంటి ఒక అధికారపూర్వకమైనటువంటి కార్యాలయాలంటూ ఏమీ లేవు. సంఘాలన్నీ కూడా ఇండివిజువల్ గానే పనిచేస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఎవరి మీద ఎవరైనా అధికారం కలిగి ఉన్నామా మనం? ఇప్పుడు వీరినేనిపల్లిలో ఉన్న క్రీస్తు సంఘం మీద విజయనగరం క్రీస్తు సంఘస్థులు ఏమైనా పెత్తనం చేస్తున్నారా? లేదు కదా. అంటే అందరికీ ప్రధానమైనటువంటి నగరం ఏంటంటే పరలోకం. అంటే పాత నిబంధనలో దేవుడు భూసంబంధమైనటువంటి స్థలాలలో నివాసం చేశాడు, కాదని చెప్పలా. మరి ఆయన నివాసం చేశాడు అనడానికి కొన్ని లేఖనాలను కూడా మనం ఇప్పుడు పరిశీలిద్దాం. అంటే దేవుడు కానీ దూతలు కానీ ఉన్న స్థలాన్ని దేవుడు ఏమంటున్నాడంటే పరిశుద్ధ స్థలం అంటున్నాం. మరి దాన్ని కొత్త నిబంధనలో పోల్చుకుంటే ఈ దినాల్లో మనం కూడెట్టే స్థలం పరిశుద్ధ స్థలమా? చెప్పరా? ఎవరైనా మాట్లాడచ్చు, తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు. అంటే పాత నిబంధనలో దేవుడు నివాసం చేసింది భూమి మీదే నివాసించాడు. దానికి కూడా చాలా లేఖనాలు ఉన్నాయి. మరి అక్కడ ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు మీరు టూబాత్ వెళ్ళినప్పుడు ఒక కర్ర ఎత్తుకుపోయి గుంట దువ్వి అందులో పెట్టి పూడ్చిపెట్టాలా? ఎందుకంటే నేను మీ మధ్య తిరిగి సంచరిస్తున్నాను కాబట్టి. అంటే దేవుడు ఇశ్రాయేల్ మధ్య సంచరించాడు. ఆ కాలంలో సంచరించాడు. ఆయన భూసంబంధమైనటువంటి విషయాలలో, భూసంబంధమైనటువంటి విధానంలో వారి మధ్య ఉన్నాడు. కానీ క్రొత్త నిబంధనలో ఆయన ఆత్మ సంబంధం
ఎక్కడున్నారో ఆ స్థలాన్ని పరిశుద్ధ భూమి అని దేవుడు చెప్తున్నాడు. కానీ ఈ దినంలో మనం కూడి వచ్చి ఆరాధన చేస్తున్న స్థలం పరిశుద్ధ స్థలమా? స్థలాన్ని గురించి కాదు, కానీ అక్కడ కూడొచ్చినటువంటి మన హృదయాన్ని బట్టి మాట్లాడుతున్న మాట అది. సరే, పరిశుద్ధ భూమి అని అంటున్నాం కదా, ఆ పరిశుద్ధ భూమి అని దానికి ఎందుకు పేరు వచ్చిందో కొన్ని లేఖన భాగాలను చూద్దాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ యెహోషువ ఒక వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తి అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షకులను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేశాడు. 14వ వచనం కూడా చదువుతాడు. అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి నేను యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి నా ఏలినవాడ తన దాసులకు సెలవిమ్మని అడిగాను. సరే, ఇక్కడ యెహోషువ భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడంటే ఆ రూపాన్ని చూసో లేకపోతే వరదీసిన ఖడ్గాన్ని చూసి భయపడ్డాడు. భయపడి ఆయన ఒక మాట అడిగాడు, అయ్యా నువ్వు ఎవరు? మావాడుగా మా శత్రువుల పక్షంలో ఉన్నవాడు అని అడిగాడంట. అప్పుడు ఆయన, నేను దేవుని సేనాధిపతిగా వచ్చానని చెప్పాడు. మరి అక్కడ సేనాధిపతిగా వచ్చినటువంటి వ్యక్తి దూతనా లేకపోతే ఒక మనిషి? అప్పుడు 15వ వచనం అంటున్నాడు కదా, అందుకు యెహోవా సేనాధిపతి అంటున్నాడు కదా, ఆయన దూతనా లేక నరుడా? ఆయన దేవదూత. మరి దేవదూతలు రూపాన్ని మార్చుకుంటారు. అలా మార్చుకుంటారనడానికి కూడా అనేక లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. లోతు ఇంటికి వచ్చినప్పుడు దేవదూతలు ఉన్నారా? మరి అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు దేవదూతలేనా? వాళ్ళందరూ మనుషులు పోలి లేరా? అబ్రహాం పెట్టిన మాంసాన్ని తిన్నారు. మరి లోతు ఇంటికి వచ్చినటువంటి దేవదూతల్ని వారితో మేము కూడాలని సొదొమ గొమొర్రా ప్రజలు పిలిచినప్పుడు వాళ్ళు అక్కడ పురుష రూపంలోనే ఉన్నారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, దేవదూతలు సమయోచితమైన విధానాలలో తన రూపాన్ని మార్చుకోగలరు. అందుకే వారు అగ్నిలు గాను, వాయువులు గాను, నరులు గాను పలు రకాల రూపాల్లో వాళ్ళు ధరించుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక నరునిగా కనబడుతున్నటువంటి ఈ వ్యక్తి ఒక దూత. ఆ దూత ఎవరై ఉండొచ్చు అంటే, దేవుడి సేనాధిపతి అంటే మిఖాయేల్ అని అంటారు కొంతమంది. నాకైతే అది తెల్ల. సైన్యాధిపతి ఎవరు? దేవుని సైన్యాధిపతి మిఖాయేలే కదా. మరి మిఖాయేలే అని అంటారు, కానీ అది అంత తేటగా నాకు అనిపించాల. అందుకని నేను దాన్ని చెప్పలేకపోతున్నా. అప్పుడు ఇక్కడ ఈ దూత నిలబడినటువంటి స్థలం పరిశుద్ధమైనదా? అవును, దేవదూతలు పరిశుద్ధులు. వాళ్ళు ఉన్న స్థలం పరిశుద్ధమైనది. అంటే దేవదూతలు గాని దేవుడు గాని ఎక్కడుంటే అది పరిశుద్ధ స్థలం. పాత నిబంధనలు 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, 2 పేతురు 1వ అధ్యాయం 18వ వచనం. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండువారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. అక్కడ ఎవరితో ఉన్నారు? యేసుక్రీస్తుతో పాటు ఉన్నారు వాళ్ళు అక్కడ. మరి అక్కడ అది పర్వతం, పరిశుద్ధ పర్వతం. ఆ పర్వతం పరిశుద్ధ పర్వతం అని ఎందుకు పేరు వచ్చింది? పరిశుద్ధులు ఉన్నారు అక్కడ. అది ఎల్లప్పుడు ఉంటారో ఏమో, కానీ ఇప్పటికీ అది పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ పర్వతం. దేవుడు గాని దేవుళ్ళు గాని దూతలు గాని ఉన్న స్థలం పరిశుద్ధమైన స్థలం. ఆదికాండం 28:16లో అక్కడ యాకోబు కూడా దేవుణ్ణి చూశాడు ఒక సందర్భంలో. ఆదికాండం 28:16. ఆదికాండం 28:16లో యాకోబు నిద్ర తెలిసి
యాకోబు నిద్ర లేచి ఉమ్. నిశ్చయంగా యెహోవా ఈ స్థలం ముందున్నాడు, అది నాకు తెలియక అది నాకు పోయిననుకున్నాడు. అంటే అక్కడ దేవుడు ఉన్నాడన్న సంగతి అతనికి తెలుసా? తెలియదు. అయినా అది పరిశుద్ధ స్థలమా? అదే ఆదికాండం 20:17 ఏమంటున్నాడు చూడు, భయపడి యాకోబు, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. అంటే ఈ స్థలం భయంకరమైనదా? దేవుడు ఉన్న స్థలం భయంకరమైనదా? అవును. మరి అది పరిశుద్ధ భూమియా? పరిశుద్ధ భూమి. పరిశుద్ధ భూమి. దేవుడు ఎక్కడుంటే అదే దేవుని మందిరం. మనం కట్టే మందిరాల్లో దేవుడు ఉన్నాడా భూ సంబంధంగా కూడా? మరి దావీదు కూడా దేవునికి ఒక మందిరం కట్టాలనుకున్నాడు. అప్పుడు నువ్వు ఎంత పెద్ద మందిరాన్ని కడతావు దావీదు అని అడిగాడు దేవుడు. మరి దేవునికి మందిరం కట్టాలంటే కట్టగలమా? భూమి ఎక్కడ, ఆకాశం ఎక్కడ? భూమి ఆయన పాదపీఠం, ఆకాశం ఆయన సింహాసనమా? మరి భూమి ఆకాశమే పాదపీఠం, సింహాసనం అయితే మరి తలకాయ ఆడబెట్టాలి ఆయన. కాబట్టి ఎవరు కూడా దేవునికి ఒక భూసంబంధమైన మందిరాన్ని కట్టాలన్నా అది అసాధ్యమని అంటున్నాడు. కానీ ఆయన ఆత్మ సంబంధమైన మందిరం మీద ఆసక్తి కలిగి ఉన్నాడు దేవుడు. యెషయా గ్రంథం 6:3 యెషయా గ్రంథం 6:3 దేవుడు సర్వలోకంలో ఉన్నాడు కాబట్టి ఆయన మహిమ సర్వలోకంలో నిండి ఉందంట. చదువుదాం. వారు సైన్యములకు అధిపతి యెహోవా ఇద్దరు చదివినప్పుడు ఒకరు కంటిన్యూషన్ చేస్తూ ఉండండి, ఒకరు నిలిపేయండి. సరే, నేనే చదువుతా. యెషయా గ్రంథం 6:3 వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయిస్తుంది. అంటే సర్వభూమిలో దేవుడు ఉన్నాడా? మరి ఆయన మహిమ సర్వభూమిలో నిండి ఉంది. మరి ఇక్కడున్నాడు, అక్కడున్నాడు అని చెప్పగలమా? దేవుడు పరిశుద్ధ ఆలయంలోనే ఉంటాడా? మరి సర్వలోకంలో కూడా ఆయన ఉన్నాడు. అందుకని హిందువులు చెప్పినట్టు ఇందుకలుడు అందలేడని సందేహింపవలదు. ఆయన లేడు, చూస్తూ ఉన్నాడు. ఆయన కంటికి కనపడనటువంటి సృష్టి అంటే ఏమీ లేదు. ఆయన ఉన్నాడనేది కాదు, ఆయన ఆకాశంలో నుండి నరుని చూస్తూ ఉన్నాడు. ఆయన కంటికి కనపడని సృష్టి అంటే ఏదైనా ఉందా అంటే ఏమీ లేదు. ఈ కోణంలోనే ఆయన సర్వలోకంలో కూడా ఆయన ఉన్నాడు అన్నట్టు మాట్లాడతారు. సర్వలోకాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. మరి ఈ సర్వలోకంలో కూడా ఆయన మహిమ ప్రతి నిత్యం ఉంటుందా, ఎప్పుడెప్పుడు ఉంటుందో కూడా ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటున్నాడు. ప్రకటన గ్రంథం 4:8 అక్కడ ఒక 4 జీవులు ఏమంటుందో చూడు. భూత వర్తమాన భవిష్యత్తు కాలములలో ఉండు, భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగులు చెప్తూ ఉందంట. అంటే ఆయన ఏ కాలంలో లేడు, ఏ కాలంలో ఉన్నాడు? అన్ని కాలాల్లో ఉన్నాడు. భూతకాలంలో ఉన్నాడు, వర్తమాన కాలంలో ఉన్నాడు, భవిష్యత్ కాలంలో కూడా ఉన్నాడు. లేవికాండం 19:2 దేవుని పిల్లలైనటువంటి వారందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు సహవాసంలో ఉండాలంటే మీరును పరిశుద్ధులై ఉండాలి. చదవండి బ్రదర్. మీరు పరిశుద్ధులై ఉండాలను, మీ దేవుడైన యెహోవా నాకు నేను పరిశుద్ధుడై ఉన్నాను. మరి మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడా? మరి ఇక్కడ పరిశుద్ధత పాత నిబంధనలో భూ సంబంధమైన విషయాలలో పరిశుద్ధతను కోరుకుంటున్నాడు దేవుడు. కానీ క్రొత్త నిబంధనలో ఆత్మలో శుద్ధి కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. అంటే 2 నిబంధనలు 2 వ్యత్యాసం కలిగినటువంటి కార్యముల గురించి మాట్లాడుతుంది. పాత నిబంధన భూ సంబంధమైన కార్యాల గురించి మాట్లాడితే,
క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైన కార్యాల గురించి మాట్లాడబడుతుంది. అక్కడ ఆరాధన విషయం కానీ, బలులు అర్పించే విషయం కానీ, శుద్ధీకరణ కానీ, మొక్కుబడి కానీ, అక్కడ భూ సంబంధమైన కార్యాలు పాత నిబంధనలు. కానీ క్రొత్త నిబంధనలో ఆరాధన కానీ, బలులు కానీ, అర్పణలు కానీ, మొక్కుబడులు కానీ ఆత్మ సంబంధమైనది. మరి ప్రకటన గ్రంథం లేవికాండం 19:2 దేవుడు పరిశుద్ధుడు అంటే మరి వీళ్ళు కూడా పరిశుద్ధత కలిగి ఉండాలా? ఈ పరిశుద్ధత భూ సంబంధమైన పరిశుద్ధతే కాదు. బహుశా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం, దేవుడు ఆత్మ గనుక ఆయన పరిశుద్ధత కలిగి ఉన్నాడంటే వారు కూడా ఆత్మలో పరిశుద్ధత కలిగి ఉండాలా? అంటే పాత నిబంధన భూ సంబంధమైనదే కాబట్టి ఆత్మ సంబంధమైన కార్యాలు లేవని కాదు. అందులో కొంత మేరకు ఆత్మ సంబంధమైన కార్యాలు ఉన్నాయి. కానీ ఆత్మ సంబంధమైన చట్టంలో అంటే క్రొత్త నిబంధనలో కూడా కొన్ని భూ సంబంధమైన కార్యాలు ఉన్నాయి. ఇప్పుడు మనం అర్పించే అర్పణలు, మనం ఇచ్చే సందాలు, మరి మనం కనికిరి బాగా ఇవన్నీ కూడా భూ సంబంధమైనవి కావా? అంటే 4 భాగాలు తీసుకుంటే పాత నిబంధన 3 భాగాలు భూ సంబంధమైన కార్యాలైనా ఒక ఆత్మ సంబంధమైన కార్యం ఉంది. క్రొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన కార్యాలు 4 అన్నా అందులో ఒక భాగం భూ సంబంధమైన కార్యాలు కూడా ఉన్నాయి. అంటే అన్ని ఆత్మ సంబంధమైన కార్యాలు కాదు, అన్ని భూ సంబంధమైన కార్యాలు కావు. కానీ మనం అనుకుంటాం, ఇప్పుడు సుమారు ఒకవేళ ఒక కార్యాన్ని చెప్తా. ఇప్పుడు మనం కొత్త నిబంధనలో ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నాం. కానీ ఇదే విధానం అన్ని దేవుడు పాత నిబంధనలో కోరుకుంటున్నాడా? నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ మనసుతోను యెహోవాను సేవించమన్నాడు. అది ఆత్మ సంబంధమైన కార్యం కాదా? అవును, అది ఆత్మ సంబంధమైన కార్యం. అంటే పాత నిబంధన భూ సంబంధమైన చట్టంగా ఉన్నా కూడా కొన్ని విషయాలు ఆత్మ సంబంధమైన కార్యాలు కూడా అందులో కనబడతాయి. క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైన కార్యాన్ని గురించి మాట్లాడినా కూడా కొన్ని సందర్భాల్లో భూ సంబంధమైన కార్యాల గురించి కూడా మాట్లాడబడుతుంది. అంటే పాత నిబంధనలు ఎక్కువ శాతం భూ సంబంధమైనది, క్రొత్త నిబంధనలో ఎక్కువ శాతం ఆత్మ సంబంధమైన కార్యాలు. ఇప్పుడు దేవుడు ఉన్న ప్రతి స్థలం కూడా పరిశుద్ధ భూమి, పరిశుద్ధ స్థలం, దేవుని మందిరం, దేవాలయం అని పాత నిబంధనలో చూసాం. మరి ఆత్మ సంబంధమైన చట్టములో లేక క్రొత్త నిబంధనలో దేవుని యొక్క నివాస స్థలం ఏది? మనం కడుతున్న కట్టడలా, లేక దేవుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో మనం అక్కడ ఒక మందిరంగా కట్టబడుతున్నాం. ఆ మందిరానికి పునాది ఎవరు, మూలరాయి ఎవరు, దాని మీద రాళ్ళు ఎవరో చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక 2:20లో క్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అంటే క్రీస్తు ముఖ్యమైన మూలరాయి, అక్కడ పునాది వచ్చి అపోస్తలులు ప్రవక్తలు, దాని మీద ఇటుకల వలె అంటే సజీవమైన రాళ్ళ వలె ఉండి కట్టబడుతున్నటువంటి మనం ఇలా ఒక మందిరం కట్టబడుతున్నాం. ఆ మందిరంలో దేవుడు నివాసం చేస్తూ ఉన్నాడు. మొదటి కొరింథీ పత్రిక 3:11 అక్కడ ఒక పునాది వేయబడ్డాయి. ఆ పునాది ఎవరంటే యేసుక్రీస్తు అంటున్నాడు. ఆ క్రీస్తు అనే పునాది మీద మనం కట్టబడుతున్నాం. మొదటి కొరింథీ పత్రిక 3:11లో వేయబడినది తప్ప మరొక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. పునాది ఎవరు? ఆ మందిరానికి పునాది యేసుక్రీస్తు. యెషయా గ్రంథం 28:16 అంటున్నాడు, ఆ మూలరాయి అది ఎక్కడ చెక్కబడ్డాయి,
దానిని ఎక్కడ పరిశీలించాడు, ఎక్కడ శోధించబడ్డాడో యెషయా గారు చెప్తున్నాడు. యెషయా గ్రంథం 28:16లో. ప్రభువు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయే ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. సరే, ఇందులో నాకు ఒక సమస్య కనబడుతుంది. ఈ పునాది ఎక్కడ వేయబడ్డాయంట? సీయోన్లో వేయబడ్డాయి. సీయోన్ అంటే ఏది? యెరూషలేమా, పరలోకమా? పునాది పరలోకంలో ఉంటే, పరలోకం ఒక ఆత్మ సంబంధమైన రాజ్యం కాబట్టి ఆ మందిరం కూడా ఎలాంటిదే? ఆత్మ సంబంధమైన మందిరమే. ఇప్పుడు నీళ్లు అంటే ఆమ్లం, క్షారం అని విన్నారు ఎప్పుడన్నా? దానికంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్తా. మన పెయింట్ ఉందా, పెయింట్స్ రంగులు వేస్తామే, పెయింట్ ని తీసుకొని నీళ్ళలో కలిపితే కరగదు. ఇప్పుడు పెయింట్ ఉంది కదా, ఆ రంగులు వేస్తామే, ఆ పెయింట్ అది ఆయిల్ ఉంటుంది అందులో. ఆ ఆయిల్ తీసుకొని నీళ్ళలో కడిగితే పోదు. దాన్ని గడగాలంటే ఆయిల్ తోని కడిగితేనే పోతుంది. అట ఆత్మ సంబంధమైన కార్యాన్ని దేవుడు ఆత్మ సంబంధమైన స్థలంలోనే చేసి ఉంటాడు. ఇప్పుడు సీయోనులో పునాది వేశాడంటే అది యెరూషలేములో వేసిన పునాది కాదు. ఆ పునాది ఎవరో పై ముందే చదివాం, యేసుక్రీస్తు ఆ పునాది అని చూసాం. ఆ రాయి ఎవరంటే యేసుక్రీస్తు అని చూసాం. ఆ రాయి శోధించబడ్డాయి. అది తలరాయి, బహు స్థిరమైన పునాది రాయి, అది మూలరాయి. మరి ఇలాంటి ఈ రాతిని సీయోనులో ఆయన ఏం చేశాడంటే పునాదిగా వేశాడు. ఆ సీయోను అంటే యెరూషలేమును కూడా అంటాం మనం, సీయోను అని. యెరూషలేమును కూడా మరో భాగం ఒక రకంగా అన్నారంటే సీయోను అంటారా? అంటారు. కానీ ఇది భూసంబంధమైనటువంటి యెరూషలేమును గురించి మాట్లాడుతున్న మాట కాదు. ఈ సీయోను అనేది ఇది ఆత్మ సంబంధమైన ఒక స్థలాన్ని చూపిస్తుంది. మరి యేసుక్రీస్తు మూలరాయి అయితే, ఆ యేసుక్రీస్తు పునాది అయితే యెరూషలేములో వేసాడు ఆ పునాదిని దేవుడు? సొలొమోనేసి కట్టాడు. యెరూషలేములో లేక భూసంబంధమైన సీయోనులో మరి సొలొమోను పునాది వేసి ఒక దేవాలయాన్ని కట్టాడు. ఆ దేవాలయానికి మూలరాయి క్రీస్తు కాడు, ఆ పునాది క్రీస్తు కాడు. కానీ ఇక్కడ యెషయా గ్రంథం 28:16 చెప్తున్నటువంటి ఈ పునాది రాయి యేసుక్రీస్తు. ఈ పునాదిని ఎక్కడ వేశాడంటే పరలోకంలో వేశాడు దేవుడు. మరి అపోస్తలులు పునాదిగా ఉన్నారుగా, వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? పరలోకంలో ఉన్నటువంటి ఆ మందిరంలో వాళ్ళు పునాదిగా ఉన్నారు. బాప్తిసం పొందిన మనం అందరం కూడా దాని మీద సజీవమైన రాళ్ళు వలె ఉండి ఒక మందిరంగా కట్టబడుతున్నాం. ఆ మందిరంలో దేవుడు నివాసం చేస్తూ ఉన్నాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, మనుషుల చేత నిక్షేపించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభునద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు అర్పించటకు పరిశుద్ధ యాజకులుగా ఉండనట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఎలాగనగా చాలు. ఇప్పుడు 3 రకాల రాళ్ళతో ఒక నిర్మాణాన్ని కడతాం మనం. ఎన్ని రకాల రాళ్ళు కావాలా? 3 రకాల రాళ్ళు. ఒకటి మూలరాయి ఉండాలా, రెండోది పునాది రాళ్ళు ఉండాలా, మూడోది పైన ఇటుకలు కావాలా. ఇప్పుడు ఇక్కడ కట్టబడుతున్నటువంటి ఈ ఆత్మ సంబంధమైన మందిరంలో కూడా ఇన్ని రకాల రాళ్ళు ఉన్నాయా? యేసుక్రీస్తు మూలరాయి, అపోస్తలుల పునాది. ఇప్పుడే చదివాం 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, మనం సజీవమైన రాయిగా ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా మనం ఏం చేస్తున్నాం? కట్టుతూ ఉన్నాం. మరి ఆ మందిరంలో ఎవరున్నారు? దేవుడు నివాసం చేస్తూ 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో
అక్కడ దేవాలయానికి విగ్రహాలకు పోలిక చెప్తున్నాడు. 2 కొరింథీ 6:16 దేవుని ఆలయమునకును విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనమే ఆలయమా? నేను ఒకటి ఒక ఆలయం కాదు. అయ్యో, దీన్ని ఆలోచించాలా మనం మనం అంటున్నాడు, అక్కడ బహువచనములు అంటున్నాడు. సజీవమైన రాళ్ళు వలె ఉండి కట్టబడుతున్న ఒకే మందిరం. ఆ మందిరంలో దేవుడు నివాసం చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని ఆలయానికి విగ్రహాలకి ఏమైనా పొందికుందా? ఈ దేవాలయం వచ్చి సజీవమైన ఆలయం, సజీవుని యొక్క ఆలయం. మ్యూట్ లో దేవుడు పెట్టండి. జీవము గలవాడు. అయ్యా, ఫ్యాన్ సౌండ్ వస్తుంది, మ్యూట్ లో పెట్టండి. సరే, దేవాలయంలో దేవుడు ఇప్పుడు మనమందరం ఇప్పుడు ఒప్పుకుంటారా? మనం ఒక దేవాలయమా? మనం అందరం మూలరాయి క్రీస్తు, పునాది అపొస్తలులు, ప్రవక్తలు, దాని మీద సజీవురాళ్ళ వలె ఉండి కట్టబడుతున్న ఏకైక మందిరం దేవాలయం. ఆ ఆలయంలో దేవుడు నివాసం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ అది స్థానిక సంఘాల వరకు ఎలా ఉండొచ్చు అంటే, అది కూడి వచ్చే స్థలంగా కావచ్చు, సంఘస్థులు కూడి వచ్చే స్థలం. ఒకవేళ వర్షానికి, ఎండకి, గాలికి, లేక దుష్టమృగాల చేతుల నుండి కాపాడబడ్డానికి ఒక నివాసంగా భూమి మీద ఉందే కానీ అందులో దేవుడు నివాసం చేయడు. కాబట్టి కొంతమంది మనల్ని అయ్యమయ పరిస్థితికి గురి చేస్తున్నారు. ఇది దేవాలయం పరిశుద్ధంగా ఉండాలా, ఇది దేవుడికి మీ స్థలాన్ని ఇవ్వండి, మీ బంగారాన్ని ఇవ్వండి. ఏ దేవుడు అడిగాడయట? జనాలను పీకి తినేవాడు దేవుడు కాడు, జనాలకు ఇచ్చేవాడే దేవుడు, జనాలను కాపాడేవాడే దేవుడు, మనుషుల్ని చంపేవాడు దేవుడు కాడు. 1 కొరింథీ పత్రిక 3:16 ఏమంటున్నాడు? దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడనియు మీరు ఎరగరా. ఇది కూడా ఒక సమస్యాత్మకమైనటువంటి ఒక లేఖనం. ఇది కూడా ఒక సమస్యని తీసుకొచ్చి పెడుతుంది, మనుషుల మధ్య చిచ్చు పెడుతుంది. ఈ లేఖనం చిచ్చు పెట్టలా, మనం దాన్ని గ్రహించలేక, సరైన అవగాహన లేక మనం తప్పిపోతున్నాం ఇలాంటి లేఖన భాగాల దగ్గర. 1 కొరింథీ పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నారనియు మీరు ఎరగరా. సరే, మీరు దేవుని ఆలయమా? నువ్వు మాత్రమే దేవుని ఆలయమా? మీరు ఇక్కడ బహువచనాన్ని వాడుతున్నాడు, మీరు అని. మీరంటే ఇప్పుడు మనం పేతురు పత్రికలో చదివాం, మనం అందరం కూడా సజీవమైన రాళ్ళు వలె ఉండి కట్టబడుతున్నామని 1 పేతురు 2:5 చదివాం. మరి మనం ఎవరి మీద కట్టబడుతున్నామంటే పునాది మీద కట్టబడుతున్నాం. అపొస్తలులు, ప్రవక్తల మీద మనం కట్టబడుతున్నాం. ఆ పునాది దేని మీద కట్టబడ్డాయి అంటే మూల రాయి మీద కట్టబడ్డాయి. అక్కడ మూల రాయి క్రీస్తు, పునాది అపొస్తలులు, ప్రవక్తలు, సజీవమైన రాళ్ళు వలె ఉండి కట్టబడుతున్న మనం రక్షణ పొంది క్రీస్తులోనికి వచ్చినటువంటి వారు, లేక బాప్తిసం పొందినటువంటి వారు అందరూ కూడా సజీవమైన రాళ్ళ వలె ఉండి కట్టబడుతున్న ఒకే ఏకైక మందిరంలో లేక ఆలయంలో దేవుడు నివాసం చేస్తూ ఉన్నారు. అంటే 1 కొరింథీ పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరగరా. అంటే నాలో నివాసం చేస్తున్నాడా దేవుడు, లేక మన మధ్య ఉన్నాడా దేవుడు? మరి యేసుక్రీస్తు కూడా అన్నాడు సువార్తలో, ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అన్నాడా? ఆ వారి మధ్యను నేను ఉంటానన్న వాక్యానికి పరిపూర్ణమైనటువంటి అర్థమే ఇది. ఎక్కడైతే 2-3 ఏకీభవించిన నామమును కూడి వస్తారో వారి మధ్య ఆయన నివాసం చేస్తాడే గాని ఒక వ్యక్తిలో దేవుడు నివాసం చెయ్యలేడు. ఒకవేళ చేస్తారంటే మీరు చెప్పండి, ఒక ఇటుకరాళ్ళు మీరు నివాసం చేయగలిగితే అది దేవునికి సాధ్యమే. ఒక ఇటుకరాయిలో నివాసం చేయగలమా? అనేక ఇటుకలు కలిస్తేనే ఒక కట్టడగా కట్టబడి అందులో నివాసం చేస్తాం. 1 కొరింథీ పత్రిక 6:19 అక్కడ కూడా ఏకవచనం కాదు, బహువచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరుగురా.
మీరు మీ సొత్తు కారు. అంటే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. అంటే ఇది ఒకరి దేహమా, అనేకుల దేహమా? అనేకులు. అక్కడ బహువచనంలోనే అంటున్నాడు. మూలరాయి ఒకడు క్రీస్తు, అపోస్తలులు, ప్రవక్తలు అనేకమైన పునాది రాళ్ళు, దాని మీద సజీవమైన రాళ్ళు వలె ఉండే అనేకమైనటువంటి మనం కట్టబడుతున్నటువంటి ఆ ఆలయాన్ని గురించి మాట్లాడుతూ మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది. మరి ఆ దేహం ఏంటంటే మన దేహాన్ని గురించి మాట్లాడాలి ఆయన. మన దేహం క్రీస్తు యొక్క శరీరానికి అవయములని సంఘాన్ని గురించి మాట్లాడతాడు అక్కడ. మన దేహం క్రీస్తు శరీరంలో ఒక అవయవమా? 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. మన దేహం అక్కడ ఎక్కడ ఉందంటే క్రీస్తు యొక్క శరీరములో అవయవాలుగా ఉన్నాయంట. 1 కొరింథీ పత్రిక 6:15. మీ దేహంలో క్రీస్తునకు అవయవములై ఉన్నవి మీరు ఎరుగురా. నేను క్రీస్తు యొక్క అవయవములని తీసుకొని వేశ్య యొక్క అవయవములను తీయదమా? అది ఎంత మాత్రమును తగదు. అంటే మన దేహం క్రీస్తుకు అవయములా? నా ఒక దేహం క్రీస్తు శరీరంలో ఏదో ఒక పార్టుగా ఉండొచ్చు. అది ఘనత వహించిన అవయంగా ఉండొచ్చు, ఘనహీనమైన ఒక అవయంగా కూడా ఉండొచ్చు. క్రీస్తు శరీరం ఏమిటి? సంఘమే శరీరమా? అవును. ఎఫెసీ పత్రిక 1:23. ఎఫెసీ పత్రిక 1:23లో ఆ సంఘము ఆయన శరీరం. ఆ శరీరంలో మనం ఏమై ఉన్నామంటే అవయవాలుగా ఉన్నాం. చదువుదాం. మా సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుతున్న వాని సంపూర్ణత ఉన్నదే. మరి ఆ శరీరానికి శిరస్సు ఎవరు? 22వ వచనంలో, అదే 1:22లో. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘానికి శిరస్సు ఎవరంట? ఆ శరీరానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. సంఘం ఆయన శరీరం. ఆ శరీరంలో మనం సభ్యులమైనటువంటి మనం అవయవాలుగా ఉన్నాం. ఆ శరీరానికి శిరస్సు క్రీస్తే. ఇది సంఘాన్ని గురించి వర్ణిస్తూ ఆయన నివాసాన్ని గురించి మాట్లాడబడుతున్నటువంటి మాటే ఇది కూడా. మరి ఎఫెసీ పత్రిక 5:23లో అక్కడ క్రీస్తు సంఘములకు శిరస్సై ఉన్నాడు. అక్కడ శరీరానికి రక్షకుడు కూడా క్రీస్తేనంట. అంటే శరీరానికి రక్షకుడు అంటే శరీరం ఈజ్వల్ టు సంఘం. సంఘాన్ని రక్షిస్తున్నది కూడా ఎవరే? క్రీస్తే. సంఘానికి శిరస్సుగా ఉన్నది ఎవరే? క్రీస్తే. ఎఫెసీ పత్రిక 5:23 చదువుదాం. క్రీస్తు సంఘమునకు పురుషుడు భార్యకి శిరస్సు అన్నాడు. పురుషులారా శరీరం నాకు రక్షకుడే అన్నాడు. అయ్యా పురుషులారా లేరు. సరే, ఎఫెసీ పత్రిక 5:23లో క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు కూడా భార్యకు శిరస్సై ఉన్నాడు. మరి ఆ శరీరానికి రక్షకుడు ఎవరు? 2వ భాగంలో క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. శరీరం అంటే ఏంటని చూసా? సంఘం. సంఘానికి రక్షకుడు ఎవరు? క్రీస్తు. మరి ఆ సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. ఆ శరీరానికి అవయవాలు ఎవరంటే పరిశుద్ధులు లేక రక్షింపబడినటువంటి మనమే ఆ శరీరంలో అవయవాలుగా ఉన్నాం. ఆ శరీరానికి క్రీస్తే శిరస్సుగా ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 21, 22 కూడా చదువుదాం. ప్రతి కట్టడం కూడా పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నాము. మరి ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతున్నాము. మీరు కూడా వృద్ధి పొందుతున్నదా? నివాసులై ఉండుట కట్టబడుతుంది.
మరి మనం దేవుని నివాస స్థలంగా ఉండడానికి కట్టబడుతున్నాం. అప్పుడు ప్రతి కట్టడం కూడా ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటికు వృద్ధి పొందుతున్నది. మరి ఇది భూ సంబంధమైన దేవాలయమా లేక ఆత్మ సంబంధమైన దేవాలయమా? ఆత్మ ఇది సంబంధం. ఆత్మ సంబంధమైన దేవాలయం. ఈ దేవాలయంలో ఆత్మ మూలంగా దేవుడు నివాసం చేస్తూ ఉన్నాడు. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం 15. అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలనో అది మీకు తెలియవలెనని ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు ఆధారమునై ఉన్నది. సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సరే, ఇక్కడ మనం చూడవలసినటువంటి విషయం ఏంటంటే దేవుని మందిరమే సంఘమా? అవును. మొదటి పాటలోనే ఉంది, అయినను నేను ఆలస్యం చేసినడలా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. సంఘమన్నా మందిరమన్నా ఒకటేనా? రెండు ఒకటే. అది ఆత్మ సంబంధమైనటువంటి మందిరం. సంఘం ఒక ఆత్మ సంబంధమైన కార్యాన్ని గుర్తే మాట్లాడబడుతుంది. సరే, ఇప్పుడు మనం పాఠాన్ని మారుస్తాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనం. అంటే ఇప్పుడు మనం రివ్యూలోకి పోతున్నాం. మరి అక్కడ చూడాల్సినటువంటి విషయం ఏమీ లేదు. పొదన మండుతూ ఉంది. దాన్ని చూడడానికి ఆయన ముందుకు వచ్చాడు మోసే. దాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. ఇదేంది మండుతూ ఉంది కానీ కాలిపోలేదంట. అదే ఆత్మ సంబంధమైన నిప్పేమో. మరి ఆత్మ సంబంధమైన నిప్పు పనిచేస్తుందా? అగ్ని ఆరదు, పురుగు సస్తిద్దా? సావదు. అదే పొద కూడా కాలుతూ ఉంది కానీ కాలిపోతుందా? అక్కడ ఆత్మ ఆరదు, ఇక్కడ పొద కాలదు. మండుతూనే ఉంటుంది కానీ అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. ఇక్కడ అగ్ని ఆరదు, పొద కాలిపోదు. మరి ఇంకా మనం లాంగ్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ ఏది మనం చూడాల్సిన అవసరం లేదు. ఇదంతా ప్రాముఖ్యమైన కార్యం కాదు కాబట్టి వెళ్ళిపోతాం. 3వ అధ్యాయం 5వ వచనంలో ఆ దూత మాట్లాడుతూ మోసేతో అంటున్నాడు, నీ పాదముల నుండి నీ చెప్పులను విడువుము, నీవు నిల్చున్న స్థలం పరిశుద్ధ ప్రదేశం. 3వ అధ్యాయం 5వ వచనం నిర్గమకాండం మన పాఠం. అంటే 16 దాకా వెళ్ళిపోయాం. అందుకు ఆయన దూరం రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులను విడవము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. చాలు. అంటే ఇదే టైటిల్ వాడుతున్నారు కొంతమంది ఇప్పుడు కూడా. అంటే దేవుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడంటే ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నటువంటి మందిరంలో ఆయన నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు పునాది ఎక్కడ వేశాడు దేవుడు? సియోనులో వేశాడు. అంటే మూలరాత్రి సియోనులోనే వేశాడు, పునాది కూడా సియోనులో వేశాడు. అక్కడ సజీవమైన రాళ్ళ వలె ఉంది కట్టబడుతున్న మందిరం కూడా ఎక్కడే ఉంది? భూమి మీద ఉందా, సియోనులో ఉందా? సియోనులో ఉంది. ఇప్పుడు దేవుడు ఎక్కడ నివాసం చేస్తూ ఉన్నాడు? సియోనులో, పరలోకంలో నివాసం చేస్తూ ఉన్నాడు. మరి ఆయనకి భూమి మీద సంబంధం లేదా? ఉంది. ఆయన ఆకాశంలో నుండి ప్రతి మనిషిని చూస్తూ ఉన్నాడంట. ఎవరెవరు ఏం చేస్తూ ఉన్నారు ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుడు అక్కడే నివాసం చేస్తున్నాడు కానీ ఆయన భూ సంబంధమైన స్థలములో నివాసం చెయ్యడు. కాకపోతే మనం శుద్ధి కోరొచ్చు. ఇప్పుడు దిబ్బలో పోయి మనం కూర్చోంగా, చెత్త వేసే స్థలంలో కూర్చోంగా, అంటే అక్కడ కూడా కొంత పరిశుద్ధత అవసరం. అట్టని అక్కడే భోజనాలు తిని ఇస్తరాకు అక్కడే పడేసి కుక్కలు వచ్చి లోపల కోట్లాడుకోవడం, మనం ఒక పక్క పాట పాడుతూ ఉండడం,
ఒక పక్క ప్రసంగిస్తూ ఉండడం, కుక్కలు నక్కలు రావడం పోవడం, అంటే ఇది కొంచెం అయోగ్యంగానే కనబడుతుంది. కాబట్టి కొంతమేరకు పరిశుద్ధతను ఆచరించాల. ఎందుకు పరిశుద్ధతను ఆచరించాలంటే మనుషుల దృష్టికి యోగ్యంగా ఉండినట్లు కొంతమేరకు పరిశుద్ధత అవసరం. ఆ పరిశుద్ధతని మనం ఎలా తీసుకోకూడదు అంటే ఇది దేవుని నివాసం అని తీసుకోకూడదు. అంటే ఇప్పుడు మనుషులు చూస్తే కూడా మనం అసహించుకుంటాంగా. బిచ్చగాడిని చూసామనుకో, మరి బిచ్చగాళ్ళు చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? దగ్గరికి వచ్చాడని పో దూరం పో, ఎన్ని రోజులు అయిందా స్నానం చేసి. మరి బట్టలు చూస్తే అసహించుకుంటాం. అలా అసహించుకొనుకున్నట్లు కొంతమేరకు మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండడం మంచిది. అది భక్తి కోసం మాత్రం కాదు. మనుషులు యోగ్యాన్ని యోగ్య ప్రవర్తన కోసం అలా చెయ్యాల. అది మంచిది అంటున్నాడు దేవుడు. ఇప్పుడు అపవిత్రమైన జంతువులు తినకూడదని ఒక కాన్సెప్ట్ మీద ఒక మాట అంట. అపవిత్రమైన జంతువుకు సంబంధించింది పంది పాత నిబంధనలు. పందిని తినొచ్చా? పాత నిబంధనలు అది అపవిత్రమైనది. మరి ఇప్పుడు మనకు ఒక చిన్న ప్రశ్న మన అందరికీ, నేటి దినాల్లో మనం పంది మాంసం తినొచ్చా? మాట్లాడొచ్చు, తినొచ్చు. తినొచ్చు. మరి తినొచ్చా? తినొచ్చు. ఇంకెవరైనా? అందరూ తినొచ్చు అంటున్నారా? తలలైన ఊపండి ఇట్లా. మరి అసరన్ గారు అడ్డం చెప్తున్నాడు తల తినకూడదని. సరే చెప్తా, ఎందుకు తినొచ్చు ఎందుకు తినకూడదో చెప్తా. ఇప్పుడు ధర్మశాస్త్ర చట్ట ప్రకారం నేను పంది మాంసాన్ని నిషేధించలా, కానీ వైద్యపరమైన విధానాలను నేను నిషేధిస్తా. వైద్యపరంగా పందిని నిషేధిస్తూ ఉన్నారు. ఎందుకంటే పందుల్లో అనేకమైనటువంటి రోగాలు ఉన్నాయంట. దాన్ని తింటే మనం రోగాలు బారిన పడతామని పంది మాంసం తినకూడదు అంటారంట. అంతేగాని ధర్మశాస్త్రంలో చెప్పబడింది కాబట్టి తినడం లేదని కాదు. ఆ వ్యత్యాసం కనబడుతుందా? అంటే పరిశుద్ధత మనకు కొంతమేరకు కావాలా. ఎందుకంటే దేవుడు అక్కడ నివాసం చేస్తున్నాడు అనే దానికి కాదు. మనుషుల దృష్టికి యోగ్యంగా ఉండున్నట్లయినా పరిశుద్ధతను అనుసరిద్దాం. అదని ఇందులో పోల్చి చెప్పా. పంది మాంసం నిషేధించబడ్డాయి పాత నిబంధనలో. నేను పంది మాంసం తినడం లేదంటే పాత నిబంధనలు నిషేధించబడ్డాయి కాబట్టి దానిని బట్టి నేను తిననని చెప్పడం లేదు. కానీ వైద్యపరంగా పంది మాంసం ద్వారా అనేకమైనటువంటి రోగాలు వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి అందును బట్టి నేను పంది మాంసాన్ని నిషేధించాను. అంటే ధర్మశాస్త్రం చెప్పిందని కాదు, వైద్యపరంగా అది మంచి ఆహారం కాదు అని చెప్పారు కాబట్టి నిలిపేశా. అంటే ఈ ఆలయంలో పరిశుద్ధతను గురించి కూడా అంటున్నా. అక్కడ దేవుడు నివాసం చేస్తున్నాడు కాబట్టి పరిశుద్ధత కలిగి ఉండాలని నేను చెప్పడం లేదు. మనుషుల దృష్టికి యోగ్యంగా కనబడినట్లు. ఎవడైనా దారిని పోయినోడు ఇదేంద్ర ఇదే దిబ్బలాగుందే, ఇదే చర్చిరా అంటే వాళ్ళు అనుకుంటారు చర్చి అన్నా గుడి అన్నా దేవుడు ఉంటాడనే నమ్మకం ఉంటుంది కొంతమందికి. అది అన్నిల్లో ఉంటుంది, హిందువుల్లో ఉంటుంది, క్రైస్తవ్యంలో కూడా ఉందా అలాంటి ఆలోచన. దేవాలయంలో దేవుడు ఉంటాడా? హిందూ దేవాలయాల్లో ఉంటాడని నమ్ముతారు. మరి చర్చిల్లో దేవుడు ఉన్నాడని ఎంతమంది నమ్మడం లేదు మనలో? అందరూ నమ్మేవారిమే కదా. ఇప్పుడు చెప్పులు తీస్తే నడవలేడు ఒక వ్యక్తి, అతన్ని ప్రసంగానికి పిలిచారు. మరి ఆయన పరిస్థితి ఏంటి ఇప్పుడు చెప్పండి? పుల్పిట్ దగ్గర పోయి నిలబడి మాట్లాడాలా? మరి ఆయన్ని బాగా ప్రసంగం చేస్తాడు, చెప్పులు తీస్తే రక్తం వస్తుంది కాళ్ళల్లో. మరి చెప్పులు తీసిన పోయి నిలబడి మాట్లాడాలా? అప్పుడు మీరు అతని గురించి ఏం చేస్తారు? ఆలోచించండి. అంటే ఇది ఎట్లుందంటే ఈ నేటి దినాల్లో మన ప్రభుత్వాలు పనితీరులాగానే ఉంది. రాజ్యం వెళ్తున్నవాడు చట్టాన్ని ఏమైనా చేస్తాడు. మరి మనం కూడా సంఘాల్లో అదే చేస్తున్నాం. అతనికి ఎక్స్క్యూజ్ ఇద్దాంలే, ఆ చెప్పులు తీయలేకపోతాడు పాపం. అంటే దేవుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడు అంటే ఆత్మ సంబంధమైన మందిరంలో నివాసం చేస్తున్నాడు. ఆ ఆత్మ సంబంధమైన మందిరం ఎక్కడుందో ఇంతకుముందు కొరింథీ మరి పేతురు పత్రికలో చూసాం, సరే యెషయా గ్రంథంలో చూసాం. ఆయన సీయోన్లో ఏం చేశాడు? పునాది వేశాడు. సీయోన్లో పునాది వేసి మన విజయనగరంలో సంఘాన్ని కట్టి ఉంటాడు ఆయన మందిరాన్ని.
ఆలోచించండి. సియోనులో పాట కూడా పాడతాం. సియోనులో పునాది వేశారని పాట కూడా పాడతాం. మరి ఏ సియోనులో అది? మరి యేసుక్రీస్తు నేటి దినాల్లో ఎక్కడున్నాడు? మరి ఆత్మ సంబంధమైన మందిరం భూ సంబంధమైన రాజ్యం మీద ఉంటుందా, లేక ఆత్మ సంబంధమైన మందిరం ఆత్మ సంబంధమైన రాజ్యంలో ఉంటుందా? కాబట్టి దేవుడు నివాసం చేస్తున్నది పరలోకంలోనే ఉన్నాడు. ఆ మందిరం పరలోకంలోనే ఉంది. మరి ఎబ్రీ పత్రికలో కూడా ఒక సందర్భాన్ని మనం ముందు కూడా చూసామనుకుంటా. పరలోకంలో ఒక గుడారం ఉందా సందీప్ బ్రదర్? మరి ఆయన ఒక నేడును చూపించాడుగా, ఎక్కడ? సీనాయి పర్వతం మీద ప్రత్యక్ష గుడారం రూపాన్ని చూపించాడు. అది ఛాయ అంట, ఛాయ నాట్ టీ. ఆ నీడను చూపించాడు. నీడ వచ్చి భూమి మీద ఉంది. ఏది? పాత నిబంధనలు ఉన్నటువంటి ఆ సంఘ కట్టడ, పాత నిబంధనలు ఉన్నటువంటి దేవాలయం అనేది పరలోకంలో ఉన్నటువంటి అసలుకి నీడంట. ఎబ్రీ పత్రికలో చదువు సందీప్ బ్రదర్. ఆయన కొండ మీద చూపించిన మాదిరి చొప్పున పరలోకంలో ఉంది. రెఫరెన్స్ చెప్పి చదువు. 9వ అధ్యాయము మొదటి నుంచి చదువుతాను. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెరకు ఆవుల అతి పరిశుద్ధ స్థలము గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసములు ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికరయు నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠము కమ్ముకొనిచున్న మహిమ గల కెరీబులు ఉండెను. వీటిని గురించి ఇప్పుడు వివరముగా చెప్పవల్లపడదు. అది చెప్పడానికి వల్లపడకపోతే పోతాయి, కానీ ఆయన కొండ మీద చూపినట్లు అని సెంటెన్స్ చదువు. అక్కడే ఉంటాయి అనుకుంటా, ఒక 10 వచనాల తర్వాత. మోషే ఒక గుడారాన్ని ఏర్పాటు చేశాడు. ఆ గుడారం ఎలా ఉందంటే ఆయన కొండ మీద ఇది మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. అది కాదు. ఆయన ఒక గుడారాన్ని చూపించాడు, కొండ మీద చూపించాడనే ఉంటుంది సెంటెన్స్. 23వ వచనములో పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులను బట్టి ఇట్టి బలులను శుద్ధి చేయబడిన గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడి ఉండెను. కాదు. ఒకవేళ నేను చేస్తా, నేను వచ్చా రంగానికి. ఎబ్రీ పత్రిక నువ్వు 9వ అధ్యాయం చదివింది? అవును. 10వ అధ్యాయంలో ధర్మశాస్త్రం రాబోతున్న మేలులు గల ఛాయగలదే గాని ఆ వస్తువుల నిజ స్వరూపం గలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులను వాటికి తెచ్చు వారికి ఎన్నప్పుడు సంపూర్ణ సిద్ధి కలుగ చేయనేరవు అని. ఆయన కొండ మీద చూపిన మాదిరి చొప్పున అనేది ఉంటుంది. అది ఛాయే కానీ నిజ స్వరూపం పరలోకంలో ఉందని అన్నట్టు ఆ లేఖనం చెప్తుంది. అంటే భూమి మీద ఉన్నది ఛాయే, అంటే అది ఒక నీడే కానీ అసలుది పరలోకంలో ఉందన్నట్టు. పరలోక సంబంధమైన వరము గురించి చూసి ఇది ఏంది, ఎక్కడికి పోయింది నాది? 10వ అధ్యాయం చూడండి. ఏదైనా మ్యాటర్ అందించినామంటే అది కరెక్ట్ అనేది నేను బైబిల్ తెరవలా సార్. 10వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 10వ అధ్యాయం 1వ వచనంలో ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు. కనుక యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ స్థితి కలుగు చేయవు. గుడారమే చదవాలా ఇప్పుడు? అది ఒకవేళ కావచ్చు, ఛాయ అనేది చదివాము.
గుడారం అని చదవాలా. గుడారం చదవమంటారా? 8:5 అండి, హెబ్రీ 8:5. చదవండి. నేను చెరవపోయేసరికి నా తంటలు రాకుండా ఈడ. సమస్తము చేయుటకు జాగ్రత్త పడము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక ఛాయ రూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. మరణ శాసనం కాదు. గుడారాన్ని నిర్మించినట్లు సెంటెన్స్ చదవాలి. ఇప్పుడు నాకు గుడారం కాదు, గుడారాన్ని వేసెను, నిర్మించెను, ఆయన కొండ మీద చూపించినట్లని నేనే చూస్తున్నా. మాదిరి కరెక్ట్ అయ్యా జాషువా. అసలు ఛాయ రూపం అది. ఆ గుడవరం భూమి మీద ఉండేది ఛాయనా నీడేనా? అంటే భూమి మీద ఉన్నటువంటి సరే ఇప్పుడు సరే ఇప్పుడు నేను చెప్పదలసింది ఏంటంటే, పాత నిబంధనలో కట్టబడినటువంటి ఈ గుడారం అది ఒక నీడే. దాని అసలు ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉంది. ఆయన భూమి మీద కట్టాడు కదా పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని ఒక దేవాలయం, గుడారం లేక ప్రత్యక్ష గుడారం. ఆ ప్రత్యక్ష గుడారానికి అసలు రూపం ఎక్కడుందంటే పరలోకంలో ఉందంట. ఆ పరలోకంలో ఉన్నదే ఆత్మ సంబంధమైన మందిరం. ఆయన పునాది వేసింది సియోన్ అంటున్నామే, అదే దాని యొక్క ఛాయనే ఇక్కడ పాత నిబంధనలో భూసంబంధమైనటువంటి గుడారంగా సూచించబడుతుందంట అక్కడ. కానీ ఆత్మ సంబంధమైన మందిరం ఎక్కడుందంటే పరలోకంలో ఉంది. అది పరలోకంలో ఉన్న వస్తువులకు ఛాయ అన్న భూమి మీద పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, తర్వాత అక్కడ దేవుడు నివాసం చేస్తున్న స్థలం. ఇప్పుడు పాత నిబంధనలో దేవాలయంలో దేవుడు నివాసం చేస్తూ ఉన్నాడా? అవును. క్రొత్త నిబంధనలో కూడా దేవుడు దేవాలయంలో నివాసం చేస్తూ ఉన్నాడు. కానీ క్రొత్త నిబంధనలో భూసంబంధమైన ఆలయంలో కాదు నివాసం చేసేది. సియోన్లో పునాది వేసి ఒక మందిరం కట్టాడే, ఆ మందిరంలో దేవుడు నివాసం చేస్తున్నాడే. కానీ భూమి మీద ఉన్న కట్టడంలో దేవుడు ఏ కాలంలో కూడా ఎప్పుడు కూడా నివాసం చేయడు. అందుకే చెప్పా, ఒకవేళ మనం పుల్పిటెక్కి మాట్లాడడానికి ఒక వ్యక్తికి అవకాశాన్ని ఇచ్చినప్పుడు ఆయన కాలు స్వభావాన్ని బట్టి చెప్పులు తీయకూడదు అన్నప్పుడు అతనికి మాత్రం ఎక్స్క్యూజ్ ఇస్తాం, పర్వాలేదులే బ్రదరు అని. మిగిలిన వాళ్ళు ఎవరైనా అట్లా చెప్పులు వేసుకొని కూర్చున్నాడు అనుకో ఒక విశ్వాసి, అయ్యా అసలు నీకు బుద్ధి ఉందా, ఏంది పరిశుద్ధ స్థలానికి చెప్పులతో పాటు వచ్చి కూర్చున్నావు? అంత మంచి తీర్పుల్లో మనం అక్కడ చెప్పులతో పుల్పీట్ మీద కూర్చున్న వానికి ఏమీ లేదు, ఇక్కడ చెప్పులతో కూర్చున్న వానికి ఏమీ లేదు. అక్కడ పరిశుద్ధత ఎక్కడ కోరుకుంటున్నాడు దేవుడు అంటే ఆత్మలో పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. హృదయ శుద్ధి కలిగిన వారే ధన్యులు, కానీ శరీర శుద్ధిని గురించి అక్కడ మాట్లాడలేదు దేవుడు. సరే, టైం అయినట్టుంది. సరే, మొత్తం మీద దేవుడు నేటి దినాలలో ఎక్కడ నివాసం చేస్తున్నాడు? మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారు? భూసంబంధమైన కట్టడంలో ఉన్నాడా? లేడు. మరి దేవుడు లేడా? ఉన్నాడు. ఎక్కడున్నాడంటే యెషయా గ్రంథంలో చదివాం. సియోన్లో పునాది వేశాడు, సియోన్లో మూలరాతిని స్థాపించాడు. ఆ మూలరాతి మీద అపొస్తలులు ప్రవక్తలనే పునాది రాయిని వేశాడు. దాని మీద సజీవమైన రాళ్ళ వలె ఉండి మనం కట్టబడుతున్నటువంటి ఆ మందిరంలో దేవుడు నివాసం చేస్తున్నాడే, కానీ తెల్లరాళ్ళు ఇటుకలతో కట్టబడినటువంటి మందిరంలో దేవుడు నివాసం చేయలేదు. అట్టని మీరు కట్టడాలు కట్టుకోబాకని చెప్పలా. అది కూడా కొంత మేరకు మనకు అవసరం. అది ఎందుకు అవసరం అంటే ఈ గాలి, వాన, వర్షం, కొన్ని దుష్ట మృగాల నుండి తప్పించుకోవడానికి, అలాంటి విషయాలకి ఒక కట్టడం మనకు అవసరమే. కానీ అందులో దేవుడు నివసిస్తున్నాడు అనడం కాదు, అది చాలా తప్పు.
అప్పుడు మనం పూర్తిగా ఏమైపోతున్నామంటే దేవునిని విడిచి వేరే అయిపోతుంటాం. కాబట్టి దేవునికి అందులో ఇష్టం లేదని అంటున్నాడు దేవుడు. ఆయన భూ సంబంధమైన ఆలయంలో నివాసం చేస్తాడా? చేయడు. ఆయన ఆత్మ సంబంధమైన మందిరంలో నివాసం చేస్తున్నాడు. కారణం ఏమంటే దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి. రాసేది మాత్రం రాస్తాం, సిలువును కూడా కమ్యూనిస్ట్ పార్టీలో చేర్చేస్తున్నాం. దేవుడు ఆత్మ కనుక ఆరాధిస్తూ వారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలనే వాళ్ళుగా వేసి మధ్యలో ఒక సిలువేసి దాని మీద ఒక ఎర్ర బట్ట వేస్తాం.